10% వడ్డీ అంటే ఎంత? జనరల్ గా 10% వడ్డీ అని అంటే చాలా మంది 10 రూపాయలు సార్ అని అంటారు. బట్ అది తప్పు అండి. అసలు వడ్డీ లెక్కల గురించి మాట్లాడేటప్పుడు 100లో 85% మంది భయపడుతూ ఉంటారు. సో కానీ ఈ వీడియోలో మీకు పర్సంటేజ్ నుంచి రూపీస్ లోకి, రూపీస్ నుంచి పర్సంటేజ్ లోకి ఏ విధంగా కన్వర్సేషన్ చేయాలి అండ్ ఈ వీడియో తర్వాత మీరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా పలానా పర్సంటేజ్ ఇస్తే ఇన్ని రూపీస్ అని విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్ చేస్తారు. సో మీకున్నటువంటి డౌట్ గానీ భయం గానీ పోయి కాన్ఫిడెంట్ అనేటువంటిది బిల్డ్ అవుతూ ఉంటుంది. రైట్, చూద్దాం చూడండి. సో ముందుగా మీకు పర్సంటేజ్ లో 1 రూపాయికి ఎంత పర్సంటేజ్ ఈక్వల్ అవుతుందనే విషయం తెలిసి ఉండాలి. సో మనకు ఇయర్ లో 12 మంత్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు 12% గా తీసుకోండి. ఈ 12% అనేటువంటిది 1 రూపాయికి ఈక్వల్ అవుతుంది. ఇది స్టాండర్డ్ ఫామ్ అండి, ఇది చాలా చాలా స్టాండర్డ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంతో మనకు అన్నిటికీ ఆన్సర్లు వచ్చేస్తాయి. రైట్, 12% అనేది 1 రూపీ. అలానే 12% అనేది 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 100 పైసలుగా తీసుకుంటున్నా. మరి 12% అనేది 100 పైసలు అయితే 10% అనేటువంటిది ఎన్ని పైసలు అవుతుంది? రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 10 into 100 చేయాలి, అప్పుడు ఇది 1000 అవుతుంది. ఆ వాల్యూ మళ్ళీ కాస్త డివైడెడ్ బై 12 చేయాలి. సో ఇక్కడ 1000 డివైడెడ్ బై 12 చేస్తే మనకి ఏమొచ్చింది? 83.33 వచ్చింది. ఈ పాయింట్ తర్వాత ఈ డెసిమల్ పార్ట్స్ ను మనం పక్కన పెట్టేస్తే ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే 83 పైసలు. 83 పైసలు సింపుల్ గా క్యాల్కులేటర్ లో కూడా చేయొచ్చు. సో మీకు 10% అడిగింది అనుకోండి, దానికి ఇంటూ 100 చేయండి. 1000 డివైడెడ్ బై 12 చేస్తే మీకు 83.33 వస్తుంది క్యాల్కులేటర్ లో కూడా. రైట్, సో అలానే ఇంకొన్ని పర్సంటేజ్ చూసే ప్రయత్నం చేద్దాం. 9% అన్నాడు. ఇక నుంచి పర్సంటేజ్ అంటే ఏంటిది? పర్సెంట్ అనే సింబల్ తీసేస్తే ఇంటూ 100 చేయండి. 900 డివైడెడ్ బై 12 చేస్తే మనకు 75 పైసలు వచ్చేసింది. 75 పైసలు. ఒకవేళ మీరు 16% తీసుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. 12% కి ఎన్ని రూపాయలు? 1 రూపీ, అంటే 100 పైసా అన్నట్టు. 100 పైసా. మరి ఇక్కడ 16% 12 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాల్యూ ఏమవుతుంది? 100 పైసలు. 1 రూపాయి కంటే ఎక్కువ రావాలి. రైట్, సో మరి ఎంత వచ్చింది? 133.33 అంటే 1 రూపాయి 33 పైసలు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రూపీస్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ ఏ విధంగా కన్వర్సేషన్ చేయాలో చూద్దాం. రైట్, ఇది చాలా ఈజీ అండి. ఇది చాలా ఇగో చూడండి. 1 రూపాయి ఇచ్చిన అనుకోండి, ఇంటూ 12% చేయండి. ఇంటూ 12 చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు? 12%. ఒకవేళ 3 రూపీస్ ఇచ్చింది అనుకోండి, అంటే 3 రూపాయలు అనేది ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి? ఇంటూ 12 చేయండి. అప్పుడు ఏమైంది? 36% అయ్యింది. సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అలానే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా షేర్ చేయండి. 6% ని రూపీస్ లోకి ఎన్ని రూపీస్ అవుతాయి, పైసలు గానీ రూపీస్ గానీ ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా మన సిద్ధు స్టడీ సర్కిల్ పేజ్ ని ఫాలో చేయండి.